మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మరి ఉదయం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని ఓర్చుకుంటూ భరిస్తూ కూర్చున్నారు. మీరు చాలా మంచి స్టూడెంట్స్ అని అర్థమైంది. అసలు దాన్ని ఏమంటారు, మీ ముందు నిలబడి మాట్లాడే అర్హత నాకు ఉందో లేదో నాకైతే తెలీదు. మీరు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పే స్థాయి నాకు ఉందో లేదో నాకు తెలీదు. కానీ దేవుని వాక్యానికి ఆ స్థాయి ఉంది కాబట్టి దేవుని వాక్యాన్ని కేవలం తీసుకొని వచ్చి మీకు పంచినాను అంతే. మేమందరం చేసిన పని అదే. కానీ పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని ఆదరించినందుకు వందనాలు, చాలా చాలా కృతజ్ఞతలు. పెద్ద మనసు చేసుకుని మా అందరితో సహాయకరంగా లేకపోతే సహకరించినందుకు వందనాలు. చాలా చాలా నిజంగా నిండు మనసుతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. ఆంధ్ర ప్రాంతంలో మంచి అతిథి సత్కారాలు చేస్తారు అని నాకు తెలుసు. మా అక్కని ఇక్కడికే ఇచ్చాం. అంటే ఆమె మా సొంత అక్క కాదు, కానీ ఇక్కడ భీమవరంలో ఉంటుంది ఆమె. ఇక్కడ ఆమె వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా ప్రభులో నా ద్వారానే ప్రభులోకి వచ్చింది కాబట్టి ఆమె చేసే అతిథి సత్కారాలని గుర్తొచ్చాయి నాకు మీ ఇక్కడికి వచ్చినప్పుడు. సో ఆంధ్ర ప్రాంతంలో ప్రభు చాలామందిని దైవ సేవకులుగా వాడుకోవటం, మరి ట్రూ గాస్పల్ మినిస్ట్రీస్ TGM ద్వారా మీరు చేస్తున్నటువంటి పరిచర్యను ప్రభువు ఆశీర్వదించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా కడుతున్నందుకు ప్రభువుకు కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఒక రకంగా ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఒక చిన్న మోస్తారు తుఫాన్ వచ్చేసింది అన్నట్లు అనిపిస్తూ ఉంది. అవునా? నేనేమంటున్నానంటే, నేను ఇచ్చే సలహా లేకపోతే నేను ఇచ్చే ఒక చిన్న నా అభిప్రాయం చెప్తాను. దేవుని వాక్యము మన హృదయాల్లో తుఫాను రేపకపోతే మనలో సమస్య ఉంది. గుర్తుంచుకోండి ఈ విషయం. దేవుని వాక్యం మన జీవితాల్లో తుఫాను రేపాలి. కానీ అదే దేవుని వాక్యము మన జీవితాలకు నెమ్మదిని కూడా కలుగు చేస్తుంది. అదే దేవుని వాక్యము మనకు సంపూర్ణ సత్యాన్ని కూడా తెలియజేస్తుంది. దేవుని వాక్యంలో లేని సత్యము మనకు అవసరం లేదు. దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని విస్మరించాల్సిన పని లేదు. కాబట్టి వాట్ ఐ వుడ్ సజెస్ట్, వాట్ ఐ వుడ్ ఎంకరేజ్, వాట్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఈజ్, నన్ను వినకండి, లేఖనం వినండి. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు బెరియనులలాగా, బెరియా సంఘానికి చెందిన వారిలాగా మీరు లేఖనాన్ని అడగండి. లేఖనం మాట్లాడుతుంది, లేఖనం చెప్తుంది సమాధానం. నేను అడుగుతాను, నాకు చెబుతూ వచ్చింది, మీకు చెబుతుంది. లేఖనము ప్లస్ ఫలానా వ్యక్తి అభిప్రాయము అంటే దాన్ని కల్ట్ అంటారు. గుర్తుంచుకోండి ఈ విషయం. లేఖనము ప్లస్ ఒక వ్యక్తి అభిప్రాయము కలిస్తేనే సంపూర్ణ సత్యము అని ఎవరైనా చెబితే అది క్రైస్తవ దృక్పథం కాదు, క్రైస్తవేతర మతం. అలాంటి మతాలు చాలా ఉన్నాయి. మనం క్రైస్తవులం. లేఖనము ఈనాటికి జీవము గలది. మన జీవితాలలో మన మూలుగలను కూడా చీల్చగలనంత శక్తి గలది, వాడిగలది అని నేను నమ్ముతున్నాను. ఒక్కసారి ఆ లేఖనానికి సమయం ఇస్తే, ఆ లేఖనానికి అవకాశం ఇస్తే లేఖనమే మీకు సమాధానం చెప్తుంది. ఇంకొక మాట ఏమిటి అంటే, ఇంతకు ఏంటి ఒకడా ముగ్గురా, ఏంటి ఒకడా ముగ్గురా ఈ క్వశ్చన్ ఎలా ఉంది అంటే ఇంకొక చిన్నపాటి సునామీ వచ్చినట్లుంది కదా. నేను చెప్తాను అసలు నేను ఏం నమ్ముతున్నాను, దాని తర్వాత మనం ముందుకెళ్దాం. ఓకే, నేను ఏమి నమ్మట్లేదో ఫస్ట్ చెప్పమంటారా? నేను ముగ్గురు దేవుళ్ళు మనకున్నారు అని నేను నమ్మట్లేదు. జాగ్రత్తగా వినండి. ముగ్గురు దేవుళ్ళు కలిసిన ఒక దేవుడు అని నేను నమ్మట్లేదు. రికార్డింగ్ ముందు చెప్తున్నాను. ఒక దేవుడే 3 రకాలుగా ప్రత్యక్షతలు చూపించాడు. మొదట తండ్రిగా, ఆ తర్వాత కుమారునిగా, ఆ తర్వాత పరిశుద్ధాత్మునిగా అన్నది నేను నమ్మను. అది దేవుని వాక్య పరిధిలో కరెక్ట్ కాదు అని అనుకుంటున్నాను. ముగ్గురు వేరువేరు వ్యక్తులు, ముగ్గురు వేరువేరు ఉనికి కలిగినటువంటి ముగ్గురు వేరువేరు దేవుళ్ళు అని నేను నమ్మను. దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. ఒక దేవునిలో 3 భాగాలు ఉన్నాయి అని నేను నమ్మను. ఒక దేవునిలో 3 భాగాలు, వేరువేరు భాగాలు ఉన్నాయి అని నేను నమ్మను. ఒకే దేవుడు 3 పాత్రలు వేశాడు, త్రిపాత్రాభినయం, అపరిచితుడు సినిమాలాగా అని అంటే కూడా నేను నమ్మను. మన దేవుడు అలాంటి వాడు కాదు.
ఒక వ్యక్తికి ఉన్న 3 వేరు వ్యక్తిత్వాలు. అగైన్ అపరిచితుడు సినిమా. ఇంకొక అతి ప్రాముఖ్యమైనది, ఒక పెద్ద దేవుడు ఇంకో చిన్న దేవుడిని సృష్టించుకున్నాడు అంటే కూడా నేను నమ్మను. ఒక పెద్ద దేవుడు ఒక చిన్న దేవుడిని సృష్టించుకున్నాడు అని అంటే కూడా బైబిల్ ఒప్పుకోదు. దీనికి సంబంధించిన విషయాలు నేను ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ నేను ఎందుకు నమ్మనో మీకు ఒక్కొక్కటి తెలిసిపోతుంది. నేను ఏమి నమ్ముతున్నానో చెప్తాను. నేనేం నమ్ముతున్నాను అంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఒక దేవుడు. ముగ్గురు ఒకటే కాదు. ముగ్గురు ఒకటే అనేది బైబిల్ చెప్పదు. అది బైబిల్ చెప్పని సిద్ధాంతం. బైబిల్ చెప్పే సిద్ధాంతం ఏమిటి అంటే మనకు ఒక దేవుడు ఉన్నాడు. షమా ఇస్రాయేల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎఖాద్. మనకు ఒక దేవుడు. అదే బైబిల్ ముగ్గురు వేరు వ్యక్తులకు సంపూర్ణ దేవత్వము ఆపాదిస్తూ ఉంది. తండ్రికి, పరిశుద్ధాత్మునికి, ముగ్గురికి కూడా వేరు వ్యక్తులకు దేవత్వం ఆపాదిస్తూ ఉంది. ఈ ముగ్గురు వ్యక్తుల మధ్యలో సంభాషణ మీరు చూస్తారు. ఈ ముగ్గురు వ్యక్తుల మధ్యలో ప్రేమానురాగాలు చూస్తారు. ఈ ముగ్గురు వ్యక్తుల మధ్యలో ప్రార్థనలు మీరు చూస్తారు. ఈ ముగ్గురు వ్యక్తుల మధ్యలో ఐక్యత చూస్తారు. ప్రతి కార్యములో, సృష్టి నుంచి తీర్పు దాకా ప్రతి కార్యములోనూ ఐక్యత మీరు చూస్తారు. అలాంటి దేవుని గురించి నేను మాట్లాడుతున్నాను. ముగ్గురు ఒకటే అని నేను అనట్లేదు. ఒక దేవుడు తన్ను తాను ముగ్గురు వ్యక్తులలో బయలుపరుచుకున్నాడు అంటున్నాను. ఇక ముందుకెళ్దాం. యేసు ప్రభువు ఆయన యొక్క దేవత్వం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జకర్యా గ్రంథము ఒక్కసారి కనుక చూసినట్లయితే, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమును నిలబడుటయు అతడు నాకు కనపరచెను అంటూ జకర్యా గ్రంథంలో కొన్ని మాటలు మొదలవుతాయి. 2వ అధ్యాయం 5 నుంచి 13 వరకు కనుక మనం చదివితే, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును అంటూ యెహోవా మాట్లాడుతూ, ఇది ప్రవక్త అయితే తప్పకుండా అలా ఉండలేడు, అది మీరు కూడా నమ్ముతారు అని నేను భావిస్తున్నాను. ఎప్పటికీ కాదు. ఆఖరిగా ఏమంటాడంటే, అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందురు అంటూ మాట్లాడతాడు. పంపుతున్నటువంటి యెహోవా, వస్తూ ఉన్నటువంటి యెహోవా, ఇద్దరు వేరు యెహోవాలను మీరు చూస్తారు. 10వ వచనం, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను, సంతోషముగా ఉండి పాటలు పాడండి, ఇదే యెహోవా వాక్కు. అంటే మాట్లాడుతున్నది ఎవరు? యెహోవా. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులు అవుతారు. వచ్చిన యెహోవాను హత్తుకుంటే ఇంకొక యెహోవాకు జనులు అవుతారంట. నేను నీ మధ్య నివాసం చేస్తాను, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపినాడని మీరు తెలుసుకుంటారు. 12వ వచనం, మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్టమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. నన్ను పంపిస్తున్నాడు యెహోవా అని చెప్పేది యెహోవాయే. నేను నా స్వాస్థ్యమును విడిచిపెట్టి, నా సింహాసనమును విడిచిపెట్టి వస్తున్నాను అని చెప్పేది యెహోవాయే. ఆ యెహోవా ఇంకెవరో కాదు, ఉదయం మనం చూస్తూ వచ్చినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన 100% దేవుడు, 100% మానవుడిగా మన మధ్యలో ఉన్నాడు. ప్రాముఖ్యంగా 11వ వచనంలో మనం చూసాం, పంపబడిన వ్యక్తి అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులు అవుతారు అంటున్నాడు. మన ప్రభువును హత్తుకున్న వారు యెహోవాకు జనులు కాలేదంటారా? అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుంటారు అని అనడం ద్వారా పంపింది యెహోవా అని మనకు తెలుస్తుంది. వచ్చింది, హత్తుకున్నది యెహోవాను అయితే వచ్చింది యెహోవా అని మనకు తెలుస్తుంది. యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వస్తున్నాడు అని 13వ వచనంలో ఉంటే, అప్పుడు తన సింహాసనమును విడిచిపెట్టి వచ్చింది యెహోవాయే అన్న విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి దేవునిలో ఉన్న బహుళత్వం మనకు మెల్లిమెల్లిగా స్పష్టంగా తెలుస్తూ వచ్చింది. ఇక ముందుకు వెళితే దానియేలు గ్రంథము ఒకసారి తీయండి. 7వ అధ్యాయం 9 నుంచి 14 వరకు కనుక మనం చూస్తే, అక్కడ
రాబోయేటువంటి లేదా మహావృద్ధిని ఎదుట ఉన్నటువంటి మెస్సియాను గురించినటువంటి వివరణ మనకు కనిపిస్తుంది. ఇక సింహాసనములను వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమవలే ధవళముగాను, ఆయన వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చుగాను తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్నివలే ఉండెను. అగ్ని వంటి ప్రవాహమును ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయన పరిచారకులు ఉండిరి, కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధికి ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడు వారు ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పటికీ లయము కాదు అంటూ రాబోతున్నటువంటి మెస్సియాను గుర్చినటువంటి ప్రవచనము దానియేలుకు కనిపిస్తుంది. ఆ దానియేలుకు కనిపించినటువంటి ప్రవచనము, లేకపోతే ఆ దానియేలుకు కనిపించినటువంటి దర్శనములో కనిపించినటువంటి మెస్సియా ఉండవలసినటువంటి గుణాలు కేవలము దేవునికి మాత్రమే ఉండే గుణాలు కనిపిస్తాయి. దేవుడికి తప్ప ఆ గుణములు వేరే వాళ్ళకు ఉండటానికి వీలు లేదు అన్నట్లుగా కనిపిస్తాయి. కనుకనే యోహానుకు కనిపించినటువంటి ఆ ప్రత్యక్షత, దానియేలుకు కనిపించినటువంటి ప్రత్యక్షత రెండు దాదాపు దగ్గరగా ఉంటాయి, దాదాపు సరిసమానముగా ఉంటాయి. థియలాజికల్ డిఫరెన్సెస్ ఇక్కడ అక్కడ కనిపించినప్పటికీ దాదాపు ఆ ప్రత్యక్షత ఒకటిగానే కనిపిస్తుంది. సింహాసనాసీనుడైన దేవునికి నీ గొర్రెపిల్లకును స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక అని 5వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. తర్వాత చూద్దాం, తొందరపడకండి. ఇక ముందుకు వెళితే క్రొత్త నిబంధనలో మనము ఈ యేసుప్రభు యొక్క ప్రత్యక్షతను గమనించబోతున్నాం. పాత నిబంధన గ్రంథంలో ఇంతవరకు యేసుప్రభువు ఏ విధంగా తన్ను తాను యెహోవా దూతగా, నీళ్ళిచ్చేటువంటి బండగా, పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా, చాలా విషయాలు మనం ఎగ్గొట్టాం, టైం లేదు కాబట్టి కదా. ఆయన తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నాడు. ఇశ్రాయేలీయులను వెంబడించి నీళ్ళిచ్చినటువంటి బండ క్రీస్తు కాదంటారా? ఇశ్రాయేలీయులకు పగటిలో మేఘస్తంభముగా వెంబడించింది క్రీస్తు కాదంటారా? రాత్రిలో వారికి అగ్నిస్తంభముగా వారిని కాచుకొని వచ్చింది క్రీస్తు కాదు అని అంటారా? నా పిల్లలను గద్ద రెక్కల మీద తీసుకొని వచ్చినట్లు తీసుకొని వచ్చాను అని యెహోవా మాట్లాడుతూ ఉంటే అది ఆ తీసుకొని వచ్చింది యేసుప్రభు కాదు అని అంటారా? మనకు లేఖనములలో ఉన్నటువంటి ఆనవాళ్ళు యేసుప్రభువు మాత్రమే ఆ పని చేశాడు అని చెప్పటానికి పెద్దగా చదువుకోవాల్సిన అక్కర కూడా లేదు. స్పష్టమైన ఆనవాళ్ళు మనకు కనిపిస్తున్నాయి. యోహాను సువార్త 16వ అధ్యాయము 15వ వచనం ఎవరైనా గట్టి చదువుతారా? యోహాను సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. నావి ఇక్కడ తండ్రి ఉన్నాడు, కుమారుడు మాట్లాడుతున్నాడు. తరువాత ఎవరి గురించి మాట్లాడుతున్నాడు చెప్తారా ఎవరైనా? యోహాను సువార్త 16వ అధ్యాయము ఏంటి ఇక్కడ కాంటెక్స్ట్? 16వ అధ్యాయము ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? 15వ వచనం గురించి నేను మాట్లాడుతున్నాను. నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధించకుండా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేస్తాడు. ఆయన నా నోటిలోనివి తీసుకొని మీకు తెలియజేస్తాడు గనుక నన్ను మహిమపరుస్తాడు. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని. తండ్రి కలిగి ఉన్నవన్నీ నావి అని యేసుప్రభు చెప్తూ ఉంటే ఆయన తన్ను తాను ఎవరికి సమానముగా చెప్పుకుంటున్నట్లు? ఇక్కడ ఎవరికి సమానముగా చెప్తున్నట్లు? తండ్రికి సమానముగా చెప్పుకుంటున్నాడు. యేసుప్రభు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఒక్కసారి చూస్తే ఆయన మహాదేవుడు అని చెప్పటానికి పెద్దగా సమయం పట్టదు. ఒక ఆయన, నేను ఇంతకుముందు మీకు చదివినటువంటి దానియేలు గ్రంథంలో ఉన్న మహావృద్ధుని గురించి చెబితే ఒక అతను పచ్చి బూతులు మాట్లాడుతూ ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా? ఒక వీడియో ఉంది, మీరు చూస్తే కళ్ళు చెవులు మూసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకొకసారి ఆ వీడియో చూడకూడదు అనుకుంటారు. అలాంటి అబద్ధ ప్రవక్తలు ఈరోజు మన చుట్టూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. అతను ఏమంటున్నాడు అంటే, ఈ ముసలోడు మరియతో వెళ్ళి పడుకుంటే యేసుప్రభు పుట్టాడు అంటున్నాడు. మీరు నమ్ముతారా? ఈ ముసలోడు మరియను కలిస్తే పుట్టాడు యేసుప్రభు అంటున్నాడు. అది
మీ క్రైస్తవ్యం తెలుసుకోవలసిన సత్యం అని చెప్తున్నాడు. నిజంగా అది నిజము అయితే మనము క్రీస్తును నమ్మాల్సిన అవసరము లేదు, మన దేవుణ్ణి ఆరాధించాల్సిన అవసరము లేదు, బైబిల్ చదవాల్సిన అవసరము లేదు. కానీ బైబిల్ వక్రీకరించే అలాంటి వాళ్లకు సూటిగా లేఖనాధారంగా ఇంకొకసారి మాట్లాడకుండా ఇచ్చే సమాధానం మనం ఇవ్వాలి. అది ఎప్పుడు ఇవ్వగలుగుతాము అంటే పరిశుద్ధాత్ముడు మనలో పనిచేసినప్పుడు కుమారుణ్ణి మహిమపరచాలి, కుమారుణ్ణి పైకెత్తాలి, కుమారుణ్ణి ఘనపరచాలి అన్నటువంటి ప్యాషన్ మనలో ఉండాలి. ఆ ప్యాషన్ మనలో రగులుతూ ఉండాలి. కుమారుడు ఎత్తబడాలి, ఘనపరచబడాలి, మహింపరచబడాలి. పరిశుద్ధాత్ముడు మనకు సంచకరువుగా అనుగ్రహించబడిందే అందుకు. నేను అదే కాంటెక్స్ట్లో చదివాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎవరైనా గట్టి చదువుతారా? 11వ వచనం. తీతుకు రాసిన పత్రిక ఏలయనగా రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై శుభప్రదమైన నిరీక్షణను నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. పౌలు ఇక్కడ అబద్ధం చెప్పాడంటారా? పౌలు ఇక్కడ అబద్ధం రాశాడంటారా? మహాదేవుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అంటే ఒక ఆయన అంటాడు, కాదండి మీకు ఆ క్వశ్చన్ తెలీదు, ఇక్కడ కామా ఉండాలి అంటాడు. ఇక్కడ కామా ఉండాలి, మహాదేవుడు కామా మన రక్షకుడు అంట. నేను అన్నాను, మీరు గ్రీక్ ఎప్పుడన్నా చదువుకున్నారా అని అడిగాను. గ్రీకు స్పెల్లింగ్ వచ్చా మీకు అని అడిగాను. ఏ క్లాస్కి వెళ్ళారయ్యా మీరు గ్రీకు అని అడిగితే నోటు మీద ఏలేసుకున్నాడు, మాట్లాడలేదు. ఓన్లీ తెలుగు బైబిలే చాలు నాకు అంటాడు. ఏ తెలుగులో రాశాడు యేసుప్రభు నీకు బైబిల్? మీకు తెలుగులో రాసిచ్చాడా యేసుప్రభు బైబిల్? హిందీలో రాసిచ్చాడా? అపోస్తలులు ఎన్నుకున్నటువంటి భాష అరమాయిక్ మరియు గ్రీకు. ప్రవక్తలు ఎన్నుకున్నటువంటి భాష హెబ్రీ మరియు అరమాయిక్ భాషలు. యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు మాట్లాడిన మాట అరమాయిక్ భాష. ఆ భాషలో మాట్లాడినటువంటి ఆ భావ ప్రకటనను తెలుగులోకి మనము అనువదించుకున్నాం. మన బైబిల్లో ఇంతింత అక్షరాలలో రాసి ఉంటారు. కళ్ళు గుడ్డిపోయాయా మనకు? ఏముంది ఇక్కడ? ఆదిమ హెబ్రీ భాషలో నుండి భాషాంతరం చేయబడింది. అది కూడా చదవా? ఆదిమ భాషలు చదవవా? చదవకుండానే నువ్వు బైబిల్ అర్థం చేసుకోవాలంటావా? అక్కడ వాడిన పదానికి గ్రామర్ తెలుసా నీకు అని అడిగాను. ఆ తర్వాత మాట్లాడలేదు. నిజంగానే అక్కడ ఉన్నటువంటి మాటకు అర్థము మన దేవుడు, మహాదేవుడైనటువంటి మన రక్షకుడు యేసుక్రీస్తు. ఆయన మహాదేవుడు అని పౌలు చెబితే ఆయన మహాదేవుడే. ఎందుకు అంటే పౌలు తన సొంతంగా చెప్పిన మాట కాదు అది. పౌలు పరిశుద్ధాత్ముని ప్రేరేపణ కారణంగా చెప్పినటువంటి మాట అది. కాబట్టి ఆయన మహాదేవుడే, మన దేవుడే, మన రక్షకుడే. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చదవండి. మీకు తెలిసిన విషయమే. 4-5 వచనాలు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఎవరండి సర్వాధికారి అయిన దేవుడు? శరీరమును బట్టి క్రీస్తు. శరీరమును బట్టి వీరిలో పుట్టిన, యూదులలో పుట్టిన క్రీస్తు. ఈయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఒక ఆయన అన్నాడు, కాదండి సర్వాధికారం ఇవ్వబడింది ఆయనకు అన్నాడు. అబ్బా ఎప్పుడు ఇచ్చాడు అని అడిగాను. అంటే ఇచ్చాడండి అన్నాడు. ఎప్పుడు ఇచ్చాడు అన్నాను. ఎవరిచ్చారు? ఈయన ఎప్పుడు పోగొట్టుకున్నాడు, ఎప్పుడు మళ్ళా తిరిగి సంపాదించుకున్నాడు. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, ఒకసారి తీస్తారా? యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యేసు ప్రభు వారు చేసేటటువంటి ప్రార్థన ఒకసారి గమనించండి. ఆయన తిరిగి ఈ లోకంలో మన కోసం ప్రాణం పెట్టి తిరిగి వెళ్ళిపోయే సమయం, బాధతో కూడినటువంటి సమయం. ఆ సమయంలో నా శాంతిని మీకు ఇస్తాను అని చెప్పే సమయంలో ఆయన చెప్పే మాట చూడండి. 3 నుంచి చదవాలి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. నా మిషన్ ఏంటి?
నా పర్పస్ ఏంటో తెలుసా, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే నీ సింహాసనం విడిచిపెట్టి తండ్రి నీ రొమ్మును విడిచిపెట్టి ఎందుకు వచ్చాను అంటే నేను మహింపరచడానికి వచ్చాను. ఇప్పుడు నువ్వేం చేయమంటున్నాడు? తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. తండ్రి ఈయనను మహింపరచాలా? తండ్రి ఈయనను మహింపరచాలా? ఒక ఆయన అన్నాడు. అది కాదండి, ఇప్పుడు ఒక మాట చెప్పండి, వీళ్ళ రిలేషన్ ఏంటి? ఈయన తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు కదా, దేవా అని ప్రార్థన చేస్తున్నాడు కదా, మరి ఈయన దేవుడు ఎలాగవుతాడు? ఏమంటారు? ఈయన దేవుడు ఎలాగవుతారు? ఇప్పుడు నేను మనిషినా కదా? మనిషిని కాదంటారా? నేను మనిషినే కదా. జార్జ్ అన్న కొంచెం గట్టిగా మాట్లాడిన ఆయన మనిషే కదా. ఏమంటారు? మనిషే కదా. నేను జార్జ్ అన్న నువ్వు మనిషి ఇట్రా అంటే నేను మనిషి కాకుండా పోతానా? అలాగే లేదు ఆ మాట. యేసుప్రభు తండ్రిని దేవా అంటే యేసుప్రభు దేవుడు కాకుండా పోతాడా? ఒక మనిషి ఇంకొక మనిషిని మనిషి అని పిలిచినంత మాత్రాన పిలిచేవాడు మనిషి కాకుండా పోడు. అది ఎందుకు నీకు ఆలోచన వచ్చింది అంటే దేవుడు ఒంటరివాడు అని నీ మనసులో పెట్టుకున్నావు కాబట్టి. కానీ బైబిల్ అలా చెప్పదే. దేవుడు ఒంటరివాడు అని నువ్వు మనసులో పెట్టుకున్నావు కాబట్టి ఒకరు దేవుడు అని పిలిస్తే ఇంకొకరు దేవుడు కాకుండా పోతాడని నువ్వు అనుకుంటున్నావు. అది నీ ప్రీ కన్సెప్షన్. బైబిల్ అలా చెప్పదు. బైబిల్ ఏం చెప్తుంది అంటే దేవుడు ఒకడు కానీ ఒంటరివాడు కాదు. దేవుడు ఒకడు కానీ ఒంటరివాడు కాదు. ఒంటరివాడైతే మాట్లాడటానికి సృష్టించుకోవాలి. సృష్టి లేనంత వరకు మాట్లాడలేని బతుకు ఆ ఒంటరి ఉంది. అర్థమవుతుందా? ఒంటరివాడైతే ప్రేమించాలంటే సృష్టించాలి. సృష్టి లేకపోతే ప్రేమించడం కూడా చేతగానోడు అవుతాడు. మన దేవుడు చేతగానివాడు కాదు. మన దేవునికి సృష్టి అన్నది ఆయన ఏమై ఉన్నాడో దానికి ప్రతిఫలముగా ఆయన చేసింది అంతే. ఆయన ఇష్టానుసారంగా చేసుకున్నాడు. ఫార్ హిస్ ప్లెజర్. ఆయన సంతోషం కోసం చేసుకున్నాడు, అవుట్ ఆఫ్ కంపల్షన్ కాదు. చేయకపోతే ఆయన అస్తిత్వం పోతుందేమో అన్నందుకు ఆయన సృష్టించలేదు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అంటే సృష్టి కార్యంలో యేసున్నాడు అని. ఆయన మహాదేవుడు, సృష్టించే దేవుడు. ఆయన నిరంతరము స్తోత్రార్హుడు. సృష్టి లేనప్పుడు కూడా స్తోత్రార్హుడు. సృష్టి లేనప్పుడు కూడా స్తోత్రార్హుడు. అపోస్తలుల కార్యములు నేను చకచక చూపించాల్సినటువంటి వచనాలు మీకు అందరికీ తెలిసినవే, కొత్తవేం కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 20వ అధ్యాయము 28వ వచనం. అలాంటి మహావృద్ధుడున్నాడు, మరియతో పడుకుంటే యేసుప్రభు పుట్టాడు అనే ఈ దుర్బోధకుల దగ్గర నుంచి కాపాడాల్సినటువంటి, సంఘాన్ని కాపాడాల్సినటువంటి, రక్షణ కార్యం జరిపించాల్సినటువంటి, దేవునికి మానవులకు మధ్యలో దేవుని సందేశాన్ని వినిపించాల్సినటువంటి మీరు, మీ బాధ్యత అది, నా బాధ్యత అది. అందుకే ఇక్కడ ఆ మాట చెప్తా ఉంది. ఏమని చెప్తుంది దేవుని వాక్యం? చెప్పండి, చదవండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచిందో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి, మీ మందను కాసుకోండి. లేకపోతే దేవుణ్ణి దరిద్రుణ్ణి చేసి మాట్లాడే వాళ్ళు దరిద్రులు వస్తున్నారు. మీకు అది తెలుసో తెలీదో, మన మధ్యలోనే ఉన్నారు. మీకు అది తెలుసో తెలీదో. యేసును దేవుడు కాదు, చిన్న దేవుడు అనేవాళ్ళు నీకు కనపడలేదా? ఒకానొకప్పుడు పుట్టినవాడు అన్నవాడు నీకు కనపడడం లేదా? కీర్తనల గ్రంథంలో ఎక్కడుందో చెప్పగలుగుతారా? నీవు నా కుమారుడువు, నేను నిన్ను. 2వ అధ్యాయం చదవండి, గట్టికి చదవాలి. చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నేడు నిన్ను నేను కనియున్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగుగొట్టెదవు, కొండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి,
భూపతులారా భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి. 12వ వచనం, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తారు అంటున్నాడు. అప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తారు. ఆయన పుట్టాడు అంటే నీ కోసం నా కోసం తండ్రి రొమ్మును విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చినటువంటి మాటను గుర్తు చేస్తూ ఆ దావీదు ప్రవక్త చేస్తున్నటువంటి ప్రవచనం అది. అంతేకాని యేసు ఒకానొకప్పుడు పుట్టాడని కాదు, యేసు ఒకానొకప్పుడు కలుగజేయబడ్డాడు అని కాదు. యేసు ఒకానొకప్పుడు పుట్టాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టే ఇదిగో ఈ వృద్ధుడున్నాడు మరేతో కలిశాడని చెప్పేవాడు దరిద్రులు కూడా ఉన్నారు. మన ఆలోచన దృక్పథాన్ని, దానికి వచ్చే పర్యవసానాన్ని మనం ఆలోచించుకోవాలి. ఒకసారి మనం ఒక మాట పట్టుకొని మాట్లాడితే దాని వెనుక పర్యవసానం, వికల్పాలను ఆలోచించుకోవాలి. ఆ పర్యవసానం మన సంఘాన్ని ఎంత చీల్చేస్తుందో ఆలోచించుకొని మాట్లాడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. చక్కటి మాటలు, దేవుని మాటలు చదవండి బ్రదర్. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నానని ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? కీర్తనలు 2 మనం తీసుకొని వచ్చి ఇక్కడ కలుపుతున్నాం. ఎవరు మాట్లాడుతున్నాడు? హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 4వ వచనం చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమును అయి ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందిన వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కృపాశ్రమున కూర్చుండి ఉండెను. ఆ దేవుని గురించి మాట్లాడుతున్నాడు. నేడు నేను నిన్ను కనియున్నాను అని. ఎప్పుడు? నీకోసం నా కోసం ఈ లోకంలోకి, చరిత్రలోనికి అడుగుపెట్టిన దినం గురించి మాట్లాడుతున్నాడు. అంతేగాని ఒకానొక రోజు పుట్టాడు అని కాదు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అనియు, ఇదిగాక నేను ఆయనకు తండ్రినయ్యుండును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలతో ఎవనితో అయినా చెప్పాడా? చెప్పలేదు. మరియు ఆయన భూలోకమును ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, ఏ కుమారుని గురించి అయితే నేడు నేను నిన్ను కని ఉన్నాను అని చెప్తున్నాడో ఆ కుమారుని గురించి ఏమంటున్నాడు అంటే, దేవా, యేసు ప్రభు ఏమో తండ్రిని దేవా అంటే నీకు ఈయన దేవుడు కాకుండా పోయాడు. తండ్రి వచ్చి యేసు ప్రభువును దేవా అంటే దేవుడు ఎలా అయ్యాడు? ఇప్పుడు ఇక్కడ తండ్రి దేవా అంటున్నాడా లేదా కుమారుణ్ణి? ఎలా అన్నాడు? దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును అని పరిశుద్ధాత్ముని ప్రేరేపణతో వ్రాయబడినటువంటి మాటలు ఇవి. మన దేవుడు, మన రక్షణకర్త యేసు ప్రభు మహాదేవుడు. ఆయన దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నివసిస్తూ ఉంది. ఏంట? దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతము అయి ఉన్నాడు. తత్వము అంటే ఏంటి? ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నప్పుడు జార్జ్ అని అన్నాడు కదా, అది ఇదే. ఒక రోజా పువ్వు ఎందుకు అయిందంటారు? ఆలోచించి చెప్పండి. ఒక రోజా పువ్వు ఎందుకైంది? ఎందుకంటే అందులో రోజా తత్వం ఉంది కాబట్టి. ఇక వేరే ఏ పువ్వుకు కూడా ఆ తత్వం ఉండదు. పువ్వు అనే తత్వము మిగిలిన అన్ని పువ్వులకు ఉండొచ్చు, కానీ రోజా అనే ఆ తత్వం రోజా పువ్వుకు మాత్రమే ఉంటుంది. నల్లదైనా, కర్రిదైనా, ఎర్రదైనా, పచ్చదైనా. మనిషి అన్న తత్వం మనిషికే ఉంటుంది. అలాగే దేవుడు అన్న తత్వము దేవునికే ఉంటుంది. వీటిని ఏమంటారు అంటే కేటగిరీస్ అంటారు, వర్గాలు అంటారు. నేను ఉదయం చెప్పానుగా మీకు, మనం చేసేది కేటగారికల్ ఎర్రర్. మనము మనిషి యొక్క పరిధిలో దేవుణ్ణి కొలిచే ప్రయత్నం చేస్తాం. మనిషికి ఉన్నటువంటి కొలబద్దతో దేవుణ్ణి డబ్బాలో పెట్టే ప్రయత్నం చేస్తాం. ఆయన అంటాడు, ఖబర్దార్,
నా తత్వము యొక్క మూర్తిమంతము నా కుమారుడు. నేను దేవుణ్ణి ఎందుకు అంటే నాలో దేవతత్వం ఉంది కాబట్టి. ఐఎమ్ ది ఎస్సెన్స్ ఆఫ్ గాడ్హుడ్. ఆ ఎస్సెన్స్ ఆఫ్ గాడ్హుడ్ కుమారునిలో ఉంది అని తండ్రి చెప్తూ ఉంటే దేవుడా కాదా అని ప్రశ్నించడానికి నువ్వెవడా అనేది నా ప్రశ్న. ఆయన దేవత్వము యొక్క తత్వమునకు మూర్తిమంతం రూపం పోసుకున్నాడు. అయితే దీని అర్థం ఒక ఆయన అన్నాడు, పులి బిడ్డ ఏమవుతుంది పులే, అలాగే దేవుని బిడ్డ ఏమవుతుంది దేవుడే. అలాంటిది కూడా నేను అనేది అలా కాదు. ఒకానొకప్పుడు కలుగు చేసుకున్న దేవుని గురించి నేను అనట్లేదు. కలగబడనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు అని చెప్తున్నాను. కలగబడనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసు ప్రభువు అని చెప్తున్నాను. ఎందుకు అంటే పౌలు గారు చనిపోయిన 60 సంవత్సరాల తర్వాత ఒక కల్ట్ మొదలైంది సంఘంలో. దాన్ని ఏరియనిజం అంటారు. వాళ్ళు చెప్పినటువంటి బాట కూడా ఇదే. ఏం చేశారు అంటే యేసు ప్రభు దేవుడే కానీ తండ్రికి పుట్టినాడు, ఒకానొక సమయంలో పుట్టిన దేవుడు అని చెప్పుకుంటూ వచ్చారు. దానికి వాడినటువంటి పదం ఒకటి ఉంది, సాయంత్రం సమయం దొరికితే చెప్తాను. ఆ ఏరియనిజమే ఈరోజు ఏమైందో తెలుసా? నెస్టోరియనిజంగా మారి, ఆ నెస్టోరియనిజమే ఈరోజు ఇస్లాంగా మారింది. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క 66 పుస్తకాలు ఉన్నటువంటి దేవుని వాక్యం లేఖనాలలో 1 ఇంచి విడిచిపెట్టినా మనం జాగ్రత్త పడతాం. దెర్ ఈజ్ ఓన్లీ 1 యాంగిల్ ఫర్ 90 degrees టు స్టాండ్ స్ట్రైట్. చక్కగా నిలబడాలంటే ఒకటే యాంగిల్ ఉంది, 90 degrees. 89.9 కూడా కాదు, ఒకానొకప్పుడు పన్నికి అది బెండు తీయాలంటే వాక్యం తీస్తుంది. వాక్యం దగ్గరికి వస్తే బెండు తీస్తుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని చులకనగా చూడకూడదు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఎసెన్స్, దాని యొక్క పూర్తి అవగాహనను విడిచిపెట్టకూడదు, సారాన్ని విడిచిపెట్టకూడదు. ఏదో ఒక మాట పట్టుకొని అక్కడ ఇట్లన్నాడు, ఇక్కడ ఇట్లన్నాడు, ఇక్కడ అట్లన్నాడు, ఏదో టెక్నాలజీ దాంట్లో నుంచి తీసుకొని వచ్చి అసలు దేవుడిని విడిచిపెట్టకూడదు. అలా చేయటం మన దౌర్భాగ్యం అవుతుంది. మొదటి యోహాను పత్రిక చక్కటి మాటలు, దేవుని మాటలు ఒకసారి చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములో బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చెనని. శరీరధారి అయ్యి వస్తారు కదా అందరూ. ఏమంటారు? యేసుక్రీస్తు ఒక్కడే వచ్చాడు శరీరధారిగా. మనందరం ఎలా వచ్చాం? భూతాల్లాగా వచ్చామా? దయ్యాల్లాగా వచ్చామా? మనందరం కూడా శరీరధారులుగానే వచ్చాం కదా. మరి మన గురించి ఎందుకు చెప్పట్లేదు? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడు అని అంటే ఈ రాస్తున్నటువంటి యోహాను గారి మైండ్ సెట్ను అర్థం చేసుకోవాలి. యోహాను గారి మైండ్ సెట్ను ఏ విధంగా మరి పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు అన్న విషయం అర్థం చేసుకోవాలి. యోహాను మొదటి పత్రిక మాత్రమే రాయలేదు యోహాను గారు. యోహాను సువార్త రాశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది? ఆది యందు ఉన్నటువంటి వాక్యము ఏమైందంట? దేవుని యందు ఉండి దేవుడై ఉన్నాడు. దేవుడై ఉన్నటువంటి ఆ వాక్యము 14వ వచనం, కృపా సత్య సంపూర్ణునిగా ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించుచున్నది. ఎలా? కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అది శరీరధారి అయి అంటే. శరీరధారి అంటే మనందరం వచ్చినది కూడా శరీరధారులతోనే. ఆ శరీరధారి గురించి మాట్లాడలేదు. ఏ మాటలు మాడుతున్నాడంటే వాక్యము దేవుని వద్ద దేవుడై ఆది. ఏ ఆది? 48వ అధ్యాయం యెషయా గ్రంథం. ఆ సమయం అన్నది పుట్టక ముందు నుండి నేను అక్కడ ఉన్నాను అని చెప్తున్నాడే, ఆ ఆది గురించి. సృష్టి అన్నది లేక ముందు నుంచి నేను ఉన్నాను అంటున్నాడే, ఆ ఆది గురించి. ఆ ఆదిలో ఈ దేవుడు మహాదేవుడుగాను నిరంతరము స్తోత్రార్హుడుగాను ఉన్నటువంటి ఈ దేవుడు నీకోసం నా కోసం శరీరధారి అయి వచ్చాడు. అది అక్కడ మతలబు. అది విడిచిపెట్టేసి లోకంలో అన్ని చదివేస్తే ఎట్లా?
దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడు, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. ఎలా ఒప్పుకోకపోతే దేవుని సంబంధమైనది కాదు? ప్రవక్త అని ఒప్పుకోకపోతే దేవుని సంబంధమైనది కాదా? ఎవడికి కావాలి? పురుషుడు అని ఒప్పుకోకపోతే దేవుని సంబంధం కాదా? అది కాదు. దేవుడు అని ఒప్పుకోకపోతే దేవుని సంబంధి కాదు. ఎందుకు దేవుడు అని ఒప్పుకోవాలి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడు వాక్యము దేవుడై ఉండెను. ఆ మాట ఒప్పుకోకపోతే, ఆయన శరీరధారి అయి వచ్చాడు అని ఒప్పుకోకపోతే నీవు దేవుని సంబంధివి కానే కాదు అని చెప్తున్నాడు యోహాను. సో ఈ సాయంకాలం మనం ఆలోచించాలి. యేసు ప్రభువు దేవత్వము తప్ప, నెక్స్ట్ సెషన్లో నేను మాట్లాడబోయే విషయాలు ఇవి కాబట్టి నేను ఎక్కువ టచ్ చేయను. యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పడానికి వాడే ఏదైనా సరే ఒక వచనం తీసుకొని రండి, బైబిల్ వెలుగులో అది నిలబడదు. బైబిల్ వెలుగులో నిలబడదు. యేసు ప్రభువు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒకరికొకరు నిత్యము సమానులు, నిత్యము సమాన స్థాయి కలిగిన వారు, నిత్యము సమానమైనటువంటి ప్రేమను కలిగిన వారు. థింక్ అబౌట్ ఇట్. జస్ట్ ఒక్క మాట ఆలోచించండి. దేవుడు ఏమై ఉన్నాడు? 4వ అధ్యాయం 1 యోహాను, ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమ. గాడ్ ఈజ్ లవ్. ఆత్మయ్య ఉన్నాడు. కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. అందులో నేను 1 యోహాను అడిగాను, మీరు యోహాను సువార్త 4వ అధ్యాయం చెప్పారు, విచ్ ఇస్ ఫైన్, నో ప్రాబ్లం. 1 యోహాన్లో ఏమంటున్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమాస్వరూపి. ఒంటరి వాడు ఎలా ప్రేమిస్తాడో చెప్పండి నాకు. ఎవరిని ప్రేమిస్తాడు? నువ్వు లేవు, నేను లేవును, దేవదూతలు లేరు, భూలోకం లేదు, పరలోకం లేదు, ఏమీ లేదు, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. ఎవరిని ప్రేమించాడు? ఎవరిని ప్రేమించాడు సార్? మరి ఆయన ప్రేమాస్వరూపి ఎలా అవుతాడు? తనంతట తను ప్రేమించుకోవచ్చు, తప్పులేదు. దాన్ని ఎలా వ్యక్తపరిచాడు అంటే, ఆయన వ్యక్తపరచాలి అంటే ఇంకొకరు ఉండాలి కదా. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చెప్తోంది. ఆది యందు ఏ సృష్టి లేనప్పుడు, ఏది లేనప్పుడు వాక్యము దేవుని వద్ద దేవునిగా ఉండేది. అది క్రైస్తవ దృక్పథంలోని దేవుని యొక్క సంపూర్ణత. అది త్రిత్వ సిద్ధాంతంలో ఉన్నటువంటి సంపూర్ణత. త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మకుండా యేసు ప్రభువు యొక్క దేవత్వాన్ని నమ్మటం అసాధ్యం. యేసు ప్రభు ఒక చిన్న దేవుడు అవుతాడే కానీ సంపూర్ణముగా మహాదేవుడు కాడు. త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మకుండా తండ్రిని సంపూర్ణ దేవునిగా నమ్మటం కూడా అసాధ్యమే. ఎందుకంటే ఒంటరివాడు అవుతాడు. యేసు ప్రభువు లేని దేవుడు ఉండేవాడు కాబట్టి. అప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం తీసి పారేయాలి. జాగ్రత్తగా ఆలోచించాలి. మనము మాట్లాడే యేసు ప్రభువు యొక్క దేవత్వం గురించి మాట్లాడే ప్రతి మాట మన థియోలాజికల్ ఇంప్లికేషన్స్ పెరుగుతూ పోతాయి. మనం ఏం మాట్లాడుతున్నామో అది మనకు మన దృక్పథానికి ఒక పర్యవసానం ఇస్తూ వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న జోక్ చెప్తాను, చాలా గరం అయిపోయింది. ఇంతవరకు ఎవరో అన్నారంటే, ఈయన బ్రాహ్మణుడా లేకపోతే ముస్లిమా అని. ఎవరన్నారు సార్? నేను బ్రాహ్మణుని కాదు, ముస్లిముని కాదు. ఓకే, ఏది కాదు, నా పేరు వెనక ఏ తోకాలేదు. కానీ నేను మీరు అనుకున్నట్లు ఏది ఆ 2 వర్గాలకు చెందినని కాదు. నా వర్గం ఒకటే, రైట్? ఒకే కులం. ఏ కులం? సేవకులం. ప్రభువుని సేవించుకోవాలి, ఆయన్ని వెంబడించాలి. ఇది ఎందుకు ఆయన్ని వెంబడించాలి అంటే, నా జీవితాన్ని మార్చాడు కాబట్టి. ఈయన యేసు ప్రభు దేవుడు కాకపోతే ఆ రోజు నాకు నా జీవితాన్ని మార్చేవాడు కాదు కాబట్టి. నేను భయంకరమైనటువంటి డ్రగ్గిస్ట్, మీకు తెలుసో తెలీదో కానీ నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు. భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో. ఎంతసేపు కత్తులు, బాంబులు, అవి రివాల్వర్లు, వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, అక్కడ కొట్టాలి, ఇక్కడ పోవాలి, ఆ మర్డర్ కేసు, ఇది కేసు, ఇది నా బతుకు. ఇట్లే ఉండేవాడిని. ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది. మా అక్క సిఐ ఆ ఊరికి.
మా అక్క విడిపిస్తే కొన్ని రోజుల తర్వాత కడప విడిచిపెట్టి వచ్చేసినాను హైదరాబాద్ విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఇట్లనే ఒక మీటింగ్లో ఒక ఆయన తెల్లబొచ్చేసుకుని దేవుని వాక్యం చెప్తూ దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అన్నాడు. ఓ సూపర్, నో ప్రాబ్లం అన్నాను. నాకేం ప్రాబ్లం, ఇక్కడేమో అందరు గిటార్ కొట్టి పాటలు పాడుతున్నారు, నాకు గిటార్ ఇష్టము, అందుకని కూర్చున్నాను. ఆ మరుసటి రోజు వెళ్తే ఆయన అన్నాడు, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అన్నాడు. ఫస్ట్ ఏమో దేవుడు లోకానికి వెలుగు అన్నాడు, తర్వాత యేసు లోకానికి వెలుగు అన్నాడు, ఇప్పుడేమో నువ్వు లోకానికి వెలుగు అంటున్నాడు. మన చేతిలో వెలుగు ఉంటుంది, నేను వెలుగు గాడమైంది, అవును కదా? ఇలా కుదరదు అన్నాను. ఆ వాక్యం నన్ను పట్టుకుంది. యేసు వెలుగు కాకపోతే, చీకటిని ఛేదించే వెలుగు కాకపోతే నా జీవితంలో వెలుగు వచ్చేది కాదు. యేసు దేవుడు కాకపోతే నా జీవితంలో వెలుగు వచ్చేది కాదు. యేసు ఆ వెలుగును సృష్టించినటువంటి దేవుడు కాకపోతే నా జీవితంలోకి వెలుగు వచ్చేది కాదు. యేసు దేవుడు కాదు, చిన్న దేవుడు అని ఈరోజు నువ్వు చెప్తే నేను ఈ బైబిల్ విడిచిపెట్టి పోవడం బెటర్. అందుకనే ఒకే కులం అన్నాను, సేవకులం. ఈ యేసు దేవత్వాన్ని నిరూపించుకుంటూ పోవడమే నా పని. ఒకరోజు ఇట్లే హైదరాబాద్లో ఒక చిన్న పుస్తకాలు కొనుక్కుంటున్నాను. పుస్తకాలు కొనుక్కుంటుంటే ఒక ఆయన గడ్డం పెట్టుకొని టోపీ పెట్టుకొని వచ్చాడు. వచ్చి ఒక కరపత్రం ఇచ్చాడు, అందులో ఉంది. ఎవరు చెప్పారు యేసు దేవుడు అని? ఆయన చెప్పాడా? బైబిల్ ఉందా? బైబిల్ అంతా చెడిపోయింది, మీ వాళ్ళంతా అబద్ధం చెప్తున్నారు, టక్ 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 చెప్తున్నాడు. నాకేం అర్థం కావట్లేదు, ఇట్లా కొట్టేస్తున్నాడు. అంటే మాటలు నాకేం అర్థం కావట్లేదు, ఊపిరాట్లేదు అసలు. నా పక్కన అన్నున్నాడు, ఆయన నన్ను ప్రభువులో నడిపిస్తున్నాడు, అంటే కొంచెం శిష్యత్వంలోకి నడిపిస్తున్నాడు. ఆయన వైపు చూస్తున్నా ఏమైనా చెప్తాడు అని. ఆయన అంతా విని మళ్ళీ మాట్లాడుతాను నీతో అన్నాడు. ఓయమ్మో ఇదేంది ఇది, అన్ని మాటలు ఆడనేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ మాట్లాడుతానంటాడు ఏంటినా. నాకు చెప్పాడు, పట్టించుకోకని వాళ్ళు అట్లే మాట్లాడుతుంటారు. వాళ్ళు అట్లే మాట్లాడటం ఏంటన్నా, ఆయన దేవుడనే కదా నేను వచ్చాను, ఆడేమో దేవుడు కాదంటాడేంటి, ప్రవక్త అంటాడు, మనిషి అంటాడు. దేవుడు కాకపోతే నేను రావడం ఎందుకు, మళ్ళీ మాట్లాడడం ఏంటి, ఇప్పుడే మాట్లాడు, లేకపోతే నా వెలిగిపోతుంది. ఆ రోజు నిర్ణయించుకున్నాను యేసు ప్రభువుని గురించి చదవాలి అని, యేసు ప్రభువుని గురించి సంపూర్ణ అధ్యయనం చేయాలి అని. నేను చేసినటువంటి నా 16 ఏళ్ళ అధ్యయనంలో నేను కనుగొనింది ఇదే. బైబిల్లో ఏ లేఖనము కూడా దేవుని యేసు ప్రభు యొక్క దేవత్వానికి వ్యతిరేకంగా లేదు. బైబిల్లో ఉన్నటువంటి ఏ లేఖనము కూడా ఆయనను దేవుడిగా కాకుండా నిరూపించడానికి వీలు లేదు కూడా అలాంటిది. సృష్టించాలనుకున్నా కానీ సృష్టించాలనుకున్న వాళ్ళు సృష్టించారు, కానీ నిలబడలేకపోయారు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి అది. ఆయన దేవుడు, మహాదేవుడు. ఇక్కడ మాత్రమే కాదు, ఇప్పుడే కాదు, మనం వెళ్ళిన తర్వాత కూడా అదే. ప్రకటన గ్రంథం చక్కటి మాటలు దేవునివి, 5వ అధ్యాయం. ఇది మనం ఇంతవరకు అనుకున్నాం కదా, యేసు ప్రభువుకు ప్రార్థన చేయొచ్చా లేదా, దానికి ఒక రకంగా ఉపయోగపడేదే. నిర్ణయం మీది, కేవలం లేఖనం చూపించేదే నా పని. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేరబడును గాక అని అన్నప్పుడు మనం ఆయన ఏం చేస్తున్నాం? అడుక్కుంటున్నామా, ఆరాధిస్తున్నామా? ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. ప్రార్థన అంటే క్రైస్తవ దృక్పథంలో అడుక్కోవటం కాదు. ప్రార్థన అంటే క్రైస్తవ దృక్పథంలో దేవునితో సంభాషణ, దేవునితో వార్తాలాపం, దేవునికి మన హృదయాన్ని పోయటం, దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవటానికి దేవుని లేఖనాలతోనూ ఆయన సన్నిధిలోనూ గడపటం. దీన్ని ప్రార్థన అంటారు. యేసు ప్రభు ఉదయాన్నే లేచిపోయి ప్రార్థన చేశాడు అంటే అడుక్కుంటున్నాడు అనుకోకండి. అయ్యా నాకు ఇది ఇచ్చేసి, ఇంటికి పెళ్లి చేసి, కారు కావాలా, ఎగ్జామ్స్ రాస్తున్నా పాస్ కావాలా, నాకు ఏదైతే ముక్కు చక్కగా లేదు స్ట్రైట్గా చేసేసి, నాకు జుట్టు పోతుంది, నాకు జుట్టు బాగబెట్టు, ఇవన్నీ విజ్ఞాపనలు ఉంటాయి, నేను కాదనట్లేదు. అదే క్రైస్తవ జీవితం కాదు. క్రైస్తవ జీవితం అనేది ఆరాధనతో కూడింది. ఇబాదత్ అంటారు హిందీలో లేదా ఉర్దూలో. ఆయన్ని ఆరాధించటం, ఆయన్ని ఆస్వాదించటం, ఆయన సన్నిధిలో కూర్చోవటం, ఆయన మాట వినటం, ఆయనకు చెప్పటం, ప్రభువా నువ్వు ఎంత గొప్పవాడివి, నీ నామం ఎంత పరిశుద్ధమైంది, నువ్వెంత ఘనమైన వాడివి. దీన్ని కాన్వర్జేషన్ అంటారు. కమ్యూనియన్ అని కూడా అనొచ్చు, ఒక ఫెలోషిప్ అనొచ్చు. ఆ ఫెలోషిప్ ప్రతిరోజు యేసు ప్రభు కలిగి ఉండటం కోసం వెళ్ళేవాడు. మిగిలిన సమయాల్లో ఉండేవాడు కాదా? తండ్రితో ఫెలోషిప్ ఉండేవాడు, మిగిలిన సమయాల్లోనూ ఉండేది. ఎందుకంటే ఆయన ఆ సమయంలోనూ సర్వవ్యాపే. దేవుడు సర్వవ్యాపి కదా. తండ్రి అయిన దేవుడు ఆ సమయంలోనూ సర్వవ్యాపి, ఆయన దగ్గరికి వచ్చి ఉండేవాడు. కానీ కేవలము దేవునికి మరియు
కేవలము తండ్రికి మరియు కుమారునికి ఉండవలసినటువంటి ఆ సంబంధం, ఆ సమయం ఆయన ఇచ్చాడు దేవునికి. దాన్ని ప్రార్థన అంటారు. ఇప్పుడు యేసు ప్రభు యేసునామంలో ప్రార్థన చేశాడో లేదో మీరు ఆలోచించుకోండి. ఆయన నామంలో ప్రార్థన చేస్తే ఆయన నామం తండ్రి విన్నాడో లేదో మీరు ఆలోచించుకోండి. దాని గురించి నేను చెప్పను. నేను ఏం చెప్తాను అంటే, ప్రార్థనలో ఉన్న ఎసెన్స్, సారాంశాన్ని మర్చిపోకండి అంటున్నాను. ప్రార్థనలో ఉన్న సారం ఏమిటి అంటే, తండ్రి దగ్గర కూర్చొని ఆయన స్వరం వినటం, ఆయనకు మన స్వరం పలుకుతూ ఆయనతో ఫెలోషిప్ చేయటం, ఆయన ఘనతను చాటటం, ఆయన్ను మహింపరచటం. ఒకవేళ సమయం మిగిలితే వేరే వాళ్ళ కోసం, సంఘం కోసం అంతా ప్రార్థించిన తర్వాత, అవసరతల కోసం ప్రార్థించిన తర్వాత మన గురించి కూడా కొన్ని అడుక్కోవటం. అందులో తప్పులేదు. అడుగుడి మీకు ఇవ్వబడును అని ఆయనే అన్నాడు, అడగండి. కాకపోతే అదే కాదు మన బతుకు, ఇంకా చాలా ఉంది. సో ఇక్కడ జరిగినటువంటి ప్రార్థన, యోహాను సువార్త 17లో జరిగినటువంటి ప్రార్థనలో యేసుప్రభు యేసునామమును ప్రార్థించాడో లేదో మీరు ఆలోచించండి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో మీరు నేను కలిసి చేయబోయే ప్రార్థన చూడండి, మీరు నేను కలిసి చేయబోయే ఆరాధన చూడండి. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6 నుంచి చదువుతున్నా. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నుల భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేతి నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలు, ధూప ద్రవ్యములను ఉండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి. ఎవరు ఎదుట సాగిలపడ్డారు? గొర్రెపిల్ల ఎదుట సాగిలపాడ. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అన్నప్పుడు ఏ ఆరాధన చేస్తున్నారో, ఏ ఆరాధనతో కూడిన ప్రార్థన చేస్తున్నారో అదే చేస్తున్నారు వీళ్ళు. ఎవరికి చేస్తున్నారు? గొర్రెపిల్లకు చేస్తున్నారు. ఏ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడో రక్తం మీకు తెలియదా? నేను సపరేట్గా చెప్పాలా? ఏ దేవుడు తనను పొడిచిన వాళ్ళు చూస్తారు అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూస్తారా? ప్రతి నేత్రము ఆయన్ను చూచును. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపములను మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. దీన్ని ఆరాధన అంటారా అనరా? ఆమేన్. ఆయన మనలను తన తండ్రి అగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిన. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారు సైతము ఆయనను చూచెదరు. నువ్వు నేను పొడిచింది, మన పాపముల కారణంగా పొడిచాం, వాళ్ళు కూడా చూస్తారు. మీరు చూస్తారు నన్ను అంటున్నాడు. ఆ చూచేవాళ్ళు ఆ పొడిచినటువంటి, ఆ పొడిపించుకున్నటువంటి రక్తము కార్చి నిన్ను కట్టినటువంటి ఆ దేవుని ఎదుట ఏం చేశారు? వీళ్ళు సాగిలపడ్డారు. 8వ వచనం. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. నువ్వు చేసే ప్రార్థనలు స్వీకరించబడడం గురించి మాట్లాడుతున్నావు కదా, ఇది స్వీకరింపబడటం. ఈ పరిశుద్ధుల ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాను. యేసు ప్రభువు ఎదుట సాగిలపడినప్పుడు ఆ ప్రార్థనలు విప్పబడతాయి. నేను సార్వత్రిక సంఘం గురించి జరిగే ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ కేవలం నాకు ఇది కావాలి, అది కావాలి అన్న ప్రార్థనల గురించి మాత్రమే కాదు, సార్వత్రిక సంఘంలో జరిగినటువంటి ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాను. గత 2000 సంవత్సరాల నుంచి, ఇన్ఫాక్ట్ 4000 సంవత్సరాల నుంచి కలిగినటువంటి పరిశుద్ధుల ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాను. గొర్రెపిల్ల ఎదుట సాగిలపడినప్పుడు అవి విప్పబడతాయి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై, నీవు రక్తమిచ్చి ప్రతి వంశములను, ఆయా భాషలు మాట్లాడే వారిని, ప్రతి ప్రజలలోను, ప్రతి జనములలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురు అని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండ్రి. ఎవరికి ఆరాధన జరుగుతోంది ఇక్కడ?
ఎవరికి ఆరాధన జరుగుతుందండి ఇక్కడ? యేసు క్రీస్తుకు ఆరాధన జరుగుతోంది. ఎవరి పేరట జరుగుతోందండి ఇక్కడ? మీరు ఆలోచించుకోండి, నేను చెప్పక్కర్లేదు. ఇంకా మహాదేవుడును మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎదుట సాగిలపడే ఒక రోజు వస్తుంది. మహాదేవుడును మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎదుట మన ప్రార్థనలు విప్పిపోయడం జరుగుతుంది. మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తును మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లునుగాక అని చేయడం కోసమే వెళ్తున్నాం. మనం వెళ్ళేదే అందుకు. ఇదే జరగబోతుంది అక్కడ. క్లైమాక్స్ ఇదే. క్లైమాక్స్ మీద క్వశ్చన్స్ ఏంటి? మనం వెళ్ళేదే అందుకు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారు లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందిన అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండరి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, ఎవ్రీ సింగిల్ క్రీచర్, సృష్టింపబడిన ప్రతి ఒక్కటి, యేసు ప్రభువు లేడందులో. సృష్టింపబడిన ప్రతి ఒక్కటి ఆయన్ను ఆరాధించాలి. ఆయన సృష్టి కాదు, సృష్టికర్త అని చెప్తున్నాను. ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన వానికి నీ గొర్రెపిల్లనుకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ఇది మహాదేవుడు, మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క దేవత్వం. ఆయనకున్నటువంటి మహాదేవునికి ఉన్నటువంటి గుణ లక్షణముల సౌందర్యం, గుణ లక్షణముల ఇదొక మహా ఉత్సవం. ఆ ప్రభుతో మనం కలవడానికి వెళ్ళినప్పుడు, ఆ ప్రభువును చూస్తున్నప్పుడు ఆయన్ని ఆరాధించాలి అన్న ఆశ ఎప్పటికీ తగ్గదు. దాన్నే పరలోకం అంటారు. పరలోకంలో కింద ఏదో రాళ్ళు రప్పలు కిరీటాలు ఉంటాయి, లేకపోతే దాన్ని ఏమంటారు, బంగారు వీధులు ఉంటాయి. అవన్నీ కూడా ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్. అంటే మనకు అర్థం కావడం కోసం ఆ మహిమను వివరించడానికి పరిశుద్ధాత్ముడు వాడినటువంటి భాషా ప్రయోగం, అలంకారయుతంగా వాడినటువంటి భాషా ప్రయోగం. అంతేగాని ఆడికెళ్ళి నిజంగానే మెటల్ ఉంటుంది, ఆభరణాలు వేసుకొని తిరుగుతాం అని కాదు. మనకు శరీరమే ఉండదు కదా. ఎక్కడ నిలబడుకుంటే రోడ్లు ఉంటాయి నడవటానికి, కార్లు ఉంటాయా వెళ్ళటానికి. ఆ సౌందర్యం, దేవుని గొప్పతనం. మనం ఇప్పుడు చేసే ప్రార్థనలు సంఘం కొరకు, అప్పుడు చేసే ఆరాధన రెండు యేసు ప్రభువుకే. గొర్రెపిల్ల ఎదుట సాగిల పట్టడానికే మన ప్రయాణం. మనం వెళ్ళేదే అందుకు. మన ఉనికి అది. క్రైస్తవుడు అంటేనే వాడు. దేర్ఫోర్ మన ప్రభువు మహాదేవుడు, మన రక్షకుడు. ఈ ప్రభువు ఎదుట సాగిల పట్టడం కోసం మనం తయారవుతున్నాం. దీన్ని మనం గమనించుకోవాలి, దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రభువుని ఘనపరచాలి, ప్రభువుని మహింపరచాలి, ప్రభువుని స్తుతించాలి. ప్రభు స్తుతిలో, ప్రభు ఆరాధనలో మన జీవితం గడపాలి. మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడు చూసినా వీడేంది, వీడు ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఎప్పుడు చూసినా వీడేంది పిచ్చా, వీడికి వీడు ఒక రకమైన మిస్టికల్ అని అనుకుంటాం. కానీ ఒక్కసారి ఆ రుచి ఎరిగినవాడు, యేసు ప్రభు పాదాల దగ్గర నిలబడి, పాదాల దగ్గర కూర్చుని ఆయన స్వరం వినాలి అన్న రుచి ఎరిగినవాడు ఇక్కడ అనుభవిస్తాడు, అక్కడ అనుభవిస్తాడు. అక్షరము చంపును, ఆత్మ జీవింప చేయను. అక్షరం పట్టుకొని ఏలాడదండి బ్రదర్స్. భావంలోకి రండి. భావం మనల్ని యేసులో పదిలపరుస్తుంది, యేసు ప్రభువులో కడుతుంది. ఆయన ద్రాక్షవల్లి, మనం తీగలం. ఆయనలో అంటు కట్టుబడినప్పుడు ఆయన లేకుండా మనం ఏది చేయలేము అన్న సంగతి తెలుసుకుంటాం. ప్రార్థించటం కూడా చేయలేం. ఆయనతో కలిసి ఉన్నప్పుడే మనకు సఫలం. ఏదైనా సాఫల్యము అన్నది ఆయనలో ఉంది. ఆయన లేని సాఫల్యము తండ్రి ఎక్కడ ఇవ్వలేదు. మీరు నా యందును నేను మీ యందు ఉన్నప్పుడే మీరు ఫలిస్తారు. అప్పుడే మీరు నా శిష్యులై ఉంటారు. అప్పుడు కొండ మీద కట్టబడినటువంటి దేనిలాగా ఉంటారు? పట్టణంలాగా ఉంటారు. సిటీస్ దట్ సెట్ అప్ ఆన్ ఎ హిల్ కెన్ నాట్ బి హిడెన్. అది మరుగుపరచబడనేరదు.
ప్రజలు నిన్ను చూసి ప్రభువును మహింపరుస్తారు. ప్రజలు నిన్ను చూసి ప్రభువును ఘనపరుస్తారు. ప్రజలు నిన్ను చూసి సంతోషిస్తారు, దేవుణ్ణి ఘనపరుస్తారు. తలలో ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. కొత్త నిబంధనలో సృష్టి కార్యంలో క్రీస్తు యొక్క మహత్యాన్ని మనం చూసాం. ఆయన దేవత్వాన్ని చూసాం. పరమాత్మని కుమారుడు నీవేనా అని ప్రధాన యాజకుడు అడిగితే అంత మాత్రమే కాదు, మనుష్య కుమారుడు మహోన్నతిని కుడిపార్శ్వమున కూర్చుని ఉండుటయు నిగారుడై తిరిగి వచ్చుటయు నువ్వు చూస్తావు అన్నప్పుడు బట్టలు చింపుకున్నాడు. ఆయన దేవత్వం కాదా? మరియకు దూత ఆమె దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉండును అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు, తండ్రి మరియు కుమారుడు ముగ్గురు యొక్క ప్రణాళిక నీకు కనపడటం లేదా? ముగ్గురు వేరు వేరుగా ఉన్నటువంటి వారి ప్రణాళిక నీకు కనపడటం లేదా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున అని అన్నప్పుడు త్రియేక దేవుని ఐక్యత మనకు కనపడటం లేదా? లేఖనములు తండ్రికి ఏ విధంగా అయితే దేవత్వమును ఆపాదిస్తూ ఉన్నాయో అంతే మోతాదులో కుమారునికి దేవత్వమును ఆపాదిస్తున్నాయి, అంతే మోతాదులో కుమారుణ్ణి ఘనపరుస్తున్నాయి. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు తండ్రి కాదు, తండ్రి పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు, కుమారుడు తండ్రి కాదు, పరిశుద్ధాత్ముడు కాదు. కానీ కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు, తండ్రి దేవుడు. ఇదే లేఖనం చెప్పే సత్యం. వారి మధ్య జరిగిన సంభాషణ దీనికి ఒక నిదర్శనం, ఒక రుజువు. వీటన్నిటినీ మనసులో ఉంచుకుంటే మనకు అర్థమయ్యేది ఒకటే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:2 తండ్రి దేవునిగా పిలువబడ్డాడు. యోహాను 1:1 కుమారుడు దేవునిగా పిలువబడ్డాడు. అపోస్తలుల కార్యంలో 5వ అధ్యాయం 3-4 పరిశుద్ధాత్ముడు దేవునిగా పిలువబడ్డాడు. సృష్టికర్తగా ముగ్గురు పిలువబడ్డారు. మృతులను లేపిడి వారిగా ముగ్గురు పిలువబడ్డారు. మనలో ఉండేవారిగా ముగ్గురు పిలువబడ్డారు. సర్వవ్యాపిగా ముగ్గురు పిలువబడ్డారు. సర్వజ్ఞానిగా ముగ్గురు పిలువబడ్డారు. త్యాగము చేసేవారిగా ముగ్గురు పిలువబడ్డారు. ప్రాణప్రదాతలుగా ముగ్గురు పిలువబడ్డారు. సహవాసము చేసేవారిగా పిలువబడ్డారు. సదాకాలము ఉండేవారిగా పిలువబడ్డారు. స్వచిత్తము కలవారిగా పిలువబడ్డారు. ప్రతి ఒక్కటి ముగ్గురికి సమానముగా ఆపాదించబడింది లేఖనంలో. కనుక యేసు దేవత్వము విడిచిపెడితే క్రైస్తవ్యములో మిగిలేది 0. ప్రభువానికి స్తోత్రం. నిన్ను ఘనపరచడానికి, నిన్ను మహింపరచడానికి, నీ యొక్క ఔన్నత్యమును చాటడానికి మాకు ఇచ్చినటువంటి ఈ చిన్న అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఈరోజు సాయంకాల సమయంలో మిగిలిన వాటిని కూడా ప్రభువా మాకున్నటువంటి ఆ చిన్న చిన్న అనుమానాలను కూడా నిర్వృత్తి చేసుకోవటానికి మీరు మాకు సహాయం దయచేయండి. మా అపోహలను తీర్చండి. మీ యొక్క ఉనికిని మా సొంత జ్ఞానంతో కాకుండా లేఖనముల పరిధిలో లేఖనాధారంగా అర్థం చేసుకోవటానికి సహాయం దయచేయండి. మా భాష సరిపోదు, మా భావన సరిపోదు, మా ప్యాషన్ సరిపోదు నిన్ను పొగడటానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను మహింపరచడానికి. కనుక తండ్రి మహిం పొందండి. ఈ సాయంకాల సమయంలో మీరే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.